అండి చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను ఒక బౌల్లో 2 స్పూన్ల పెరుగు, తగినంత సాల్ట్, 2 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ గరం మసాలా ఇవి మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెను, కొత్తిమీర, 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా కలిపేస్తున్నానండి. ఈ మిశ్రమాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దమ్ బిర్యానీకి ఏమేమి కావాలో చూద్దాము. నేను ఇలా ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ 1/2 కిలో అండి. 1/2 కిలో చికెన్కి నేను 1/2 కిలో రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానాలండి. నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నూనెలో వేయించుకున్న జీడిపప్పు, ఆనియన్స్, కొత్తిమీర, బిర్యానీ ఆకులు అండ్ బిర్యానీ మసాలా అండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెలో వాటర్ వేసి 2 పచ్చిమిరపకాయలు, బిర్యానీ మసాలా, సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి బాగా మరగనివ్వాలండి. ఇప్పుడు ఇందులో రైస్ వేసి ఒక ఉడుకు వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఈలోపు నేను వేరే గిన్నెలో ఆయిల్ కింద స్ప్రెడ్ చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నానండి. చూస్తున్నారుగా రైస్ కొంచెం ఉడుకొస్తుంది. ఇప్పుడు నేను వాటర్ని సపరేట్ చేసి ఈ రైస్ని చికెన్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్, జీడిపప్పు, కొత్తిమీర వేస్తున్నాను. మనం బిర్యానీ కలర్ కోసం పాలల్లో కొంచెం పసుపు వేసి దాన్ని కూడా అక్కడక్కడ స్ప్రెడ్ చేస్తున్నాను. 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి చపాతీ పిండితో కవర్ చేయాలండి. ఇలా లో ఫ్లేమ్లో 45 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలండి. ఇలా కుక్ అయ్యాక వేడివేడిగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.